పౌర్ణమికి అన్నాభిషేకము కూడా చేస్తారు. ఈ అన్నాభిషేకము చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ అన్నాభిషేకాన్ని ఎలా చేస్తారయ్యా అంటే, ఏదో వేడి వేడి అన్నాన్ని తీసుకొని వచ్చి అలా శివలింగం మీద పోసెయ్యకూడదు. అలాగని చల్లారిపోయినటువంటి అన్నముతో కూడా అన్నాభిషేకము చెయ్యకూడదు. గోరువెచ్చనైనటువంటి అన్నముతో అన్నాభిషేకము చెయ్యాలి. ఆ గోరువెచ్చనైనటువంటి అన్నాన్ని కూడా తీసుకొని వచ్చి ఒక్కసారిగా శివలింగం మీద పోసెయ్యకూడదు. అన్నాన్ని తీసుకొని వచ్చి అలా శివలింగానికి అంటించాలి. దీన్నే అన్నాభిషేకం అంటారు. ఈ అన్నాభిషేకము చేస్తే భక్తులకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. భక్తులందరికీ కూడా అన్నము దొరుకుతుంది. ఈ ఆనవాయితీని ప్రముఖ శివాలయాల్లో పాటిస్తూ ఉంటారు. ఇదే ఆనవాయితీని తిరుపతికి ఈశాన్య దిక్కున ఏడుకొండల్ని ఆనుకొని ఉన్నటువంటి ఈశానేశ్వర స్వామి ఆలయంలో కూడా చేస్తారు. ఈ ఆలయం తుడాకోట పక్కన తిరుమల నగర్లో ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తాదులు కూడా ప్రతి పౌర్ణమికి ఈశానేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకొని అన్నాభిషేకాన్ని చేసి, అన్నాభిషేకాన్ని చూసి, తరించి స్వామివారి యొక్క అపారమైనటువంటి కృపకు పాత్రులై మీరందరూ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలతో మానసిక ప్రశాంతతతో జీవించాలని మనసా వాచా కర్మణా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమః శివాయ.